హలో ఆల్, వెల్కమ్ టు హ్యావ్ అ టాక్ షో. డైరెక్టర్గా లోకేష్ కనకరాజ్ అంటేనే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అలాంటి లోకేష్ కనకరాజ్ ఇప్పుడు హీరోగా మారి చేసిన సినిమా డీసీ. పైగా అర్జున్ మాతేశ్వరన్ లాంటి రా అండ్ రస్టిక్ సినిమాలు తీసే దర్శకుడి నుంచి వచ్చిన సినిమా కావడంతో ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగానే ఉన్నాయి. మరి ఈ సినిమా నిజంగా థ్రిల్ చేసిందా, లేక కొన్ని సీన్స్ మాత్రమే మెప్పించాయా? చూద్దాం. ముందుగా చెప్పాలంటే డీసీ ఒక రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా, కానీ సినిమా మొత్తం ఒకే లెవెల్లో ఉండదు. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే సినిమా చాలా స్లోగా నడుస్తుంది. ఓపెనింగ్లోనే యాక్షన్తో కథ మొదలుపెట్టినా ఆ తర్వాత హీరో లవ్ స్టోరీ, కొన్ని ఎస్కేప్ సీన్స్ అంటూ కథ ముందుకు వెళ్ళడానికి చాలా టైం తీసుకుంది. ముఖ్యంగా దేవదాస్ పార్వతి మధ్య వచ్చే లవ్ ట్రాక్ అంతగా ఎమోషనల్ కనెక్ట్ ఇవ్వలేదు. దీంతో ఫస్ట్ హాఫ్లో కొన్ని చోట్ల సినిమా కాస్త డ్రాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. కానీ ఇంటర్వెల్ ముందు వచ్చే చంద్రిక ట్రాక్ నుంచి సినిమా ఒక్కసారిగా పేస్ మారిపోతుంది. ఆ యాక్షన్ బ్లాక్ అయితే థియేటర్లో మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. దానికి అనిరుద్ధ్ ఇచ్చిన బీజిఎం తోడు కావడంతో సీన్ ఇంకా బాగా ఎలివేట్ అయ్యింది అని చెప్పుకోవాలి. ఇక సెకండ్ హాఫ్ ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. ఇక్కడి నుంచి కథ మొత్తం దేవదాస్ చంద్రిక చుట్టూ తిరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య డెవలప్ అయ్యే స్ట్రాంగ్ రిలేషన్షిప్, వాళ్ళ పరిస్థితులు, ఇవన్నీ సినిమాకి మంచి డెప్త్ని తీసుకొచ్చాయి. ముఖ్యంగా చంద్రిక వేసే ప్లాన్, దేవదాస్ పోలీస్ స్టేషన్లో చిక్కుకున్నప్పుడు ఆమె అతన్ని బయటకు తీసుకురావడానికి చేసే ప్రయత్నం, ఈ సీన్స్ బాగా వర్క్ అయ్యాయి. అలాగే క్లైమాక్స్లో వచ్చే హెవీ యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగానే ఉంది. చివర్లో ఎమోషనల్ టచ్ ఇవ్వడానికి చేసిన ప్రయత్నం కూడా ఓకే అనిపిస్తుంది. కానీ మైనస్ పాయింట్స్ ఏంటి? బిగ్గెస్ట్ ప్రాబ్లం పేసింగ్. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉండడంతో సినిమా మొదట్లో పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. అంతేకాదు డైరెక్టర్ తీసుకునే రివెంజ్ పాయింట్లో పూర్తి క్లారిటీ కనిపించదు. దేవదాస్ క్యారెక్టర్తో పోలిస్తే చంద్రిక క్యారెక్టర్కి ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతారు. అందుకే సినిమా చూస్తున్నప్పుడు ఎమోషనల్లీ దేవదాస్తో కనెక్ట్ అవ్వాల్సినంతగా కనెక్ట్ కాలేమో. ఇంకా కొన్ని సీన్స్ చాలా రాగా తమిళ ఆడియన్స్ టేస్ట్కి దగ్గరగా అనిపిస్తాయి. మాస్ యాక్షన్ లవర్స్కి అవి వర్క్ కావచ్చు, కానీ అందరికీ కనెక్ట్ అవుతాయని చెప్పలేము. పర్ఫార్మెన్సెస్ వైజ్ లోకేష్ కనకరాజ్ దర్శకుడిగా మనకు బాగా పరిచయం ఉన్న ఆయన యాక్టర్గా కూడా డీసెంట్గా చేశాడు. కానీ ఈ క్యారెక్టర్కి పెద్దగా ఎక్స్ప్రెషన్స్ కానీ పెర్ఫార్మెన్స్ స్కోప్ కానీ లేదు. ఎక్కువగా సీరియస్ లుక్తోనే కనిపిస్తాడు. అయితే యాక్షన్ సీక్వెన్స్లో మాత్రం బాగా చేశాడు. ఈ సినిమాలో అసలు స్టాండౌట్ పర్ఫార్మెన్స్ మాత్రం వామ్కాది. చంద్రిక పాత్ర కోసం ఆమె కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. లుక్, బాడీ లాంగ్వేజ్, పర్ఫార్మెన్స్ అన్నింటిలోనూ చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక రకంగా ఆమె సినిమాకి హీరోనా అని అనిపిస్తుంది. ఈ సినిమాకి టెక్నికల్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ముఖ్యంగా అనిరుద్ధ్ బీజిఎం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్, పోలీస్ స్టేషన్ సీన్స్, చాలా చోట్ల మ్యూజిక్ వల్లే సీన్స్కి ఎక్స్ట్రా ఇంపాక్ట్ వచ్చింది. బక్కోడు కుమ్మ అవతల పడేశాడు ఈ సినిమాని అనే చెప్పుకోవాలి. సినిమాటోగ్రఫీ రా లుక్ని చాలా బాగా క్యాప్చర్ చేసింది. ఎడిటింగ్ కూడా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమా మూడ్కి తగ్గట్టుగా ఉన్నాయి. ఓవరాల్గా డీసీ ఒక రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉండటం, స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం ఈ సినిమాకి మైనస్. కానీ వామ్కా పర్ఫార్మెన్స్, ఇంటర్వెల్ బ్లాక్, స్ట్రాంగ్ సెకండ్ హాఫ్, అనిరుద్ధ్ బీజిఎం, యాక్షన్ సీక్వెన్సెస్ ఈ సినిమాని నిలబెట్టాయి. మీకు రా యాక్షన్ మూవీస్ ఇష్టమైతే, ముఖ్యంగా రియలిస్టిక్ వైలెన్స్తో కూడిన తమిళ్ స్టైల్ యాక్షన్ డ్రామాస్ నచ్చితే ఈ సినిమా ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ పూర్తిగా ఎంగేజింగ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఆశించి వెళ్తే మాత్రం
కాస్త డిసప్పాయింటెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం. స్టే ట్యూన్ టు హేమ టాక్ షో.